అంటే ముందుగా సిద్ధాంతులు పంచాంగాల్లో ముహూర్తాలని నిర్ణయిస్తారు. అంటే అనుకూలమైన సమయాన్ని నిర్ధారణ గ్రంథాలని ఆధారం చేసుకొని చేస్తారు. ధర్మసింధువు, నిర్ణయ సింధువు, అలాగే ముహూర్త చింతామణి, అలాగే దాంతోపాటు కాలామృతము, ముహూర్త మార్తాండము ఇత్యాది గ్రంథాలని దగ్గర పెట్టుకొని వాళ్ళు మనకి సమయాన్ని కలిసి వచ్చేట్టుగా మంచి సమయాల్ని సూచించి పంచాంగాల్లో వేస్తారు. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏంటంటే నిత్యం పెట్టేస్తున్నారు ప్రతి పంచాంగకర్త కూడా. ఎందుకంటే మార్కెట్లో జనాల యొక్క డిమాండ్ని బట్టో దేన్ని బట్టో అన్ని రోజులు ముహూర్తాలు ఇంచుమించు రాస్తున్నారు. అలా రాయకూడదు, నిజానికైతే అలా రాయకూడదు. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా కనపడుతున్న పంచాంగాల్లో ఇంచుమించు అన్ని రోజులు ముహూర్తాలు ఉంటున్నాయి. అలా కాకుండా ఇప్పుడు మీరు చెప్పింది మంచి ప్రశ్న. ఇప్పుడు సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి కల్పిస్తున్నారు పంచాంగకర్తలే. ఎందుకంటే ఎందుకు ఇలా నేను ఒకసారి ఒక పెద్ద పండితులను అడిగా, ఏమంటే మీ పంచాంగాల్లో ఎక్కువ ముహూర్తాలు ఉంటున్నాయి, మరి మీ పంచాంగం ఎక్కువ కొంటున్నారు, మరి ఎందుకు ఎక్కువ పెడుతున్నారు అని అడిగితే పబ్లిషర్స్ పెట్టమంటున్నారండి, అలా పెడితే కానీ కుదరదు అంటున్నారు, జనాలకి మరి కావాలి కదా అని చెప్పారు. అంటే ఏమైపోయింది అంటే ప్రజల యొక్క డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని అన్ని తిథులు, అన్ని నక్షత్రాలు అన్నింటినీ వాడుతూ ముహూర్తం పెట్టడం అనేది సాంప్రదాయంలోకి వచ్చింది. అసలైతే శాస్త్రరీత్యా కొన్ని నక్షత్రాలే పనికొస్తాయని ఉంది. 11 నక్షత్రాలే పనికొస్తాయి. 5 నక్షత్రాల మధ్యం అని చెప్పారు, 11 నక్షత్రాలు వర్జ్యం అని చెప్పారు. అవేంటో తెలియజేస్తాను. అలాగే వారాలు, అలాగే తిథులు, అలాగే మాసాలు, అలాగే లగ్నాలు, అలాగే గ్రహబలం. అన్నిటికంటే ఎందుకు సిద్ధాంతి గారిని సంప్రదించి మనం మంచి సమయాన్ని ఎంచుకోవాలి అంటే, ఇప్పుడు ఉదాహరణకి దేవగురువైన బృహస్పతి వృషభంలో ఉన్నారు, శుక్రాచార్యుల వారు ఎక్కడున్నారు? సింహంలో ఉన్నారు. ఈ 2 గ్రహాలను తీసుకుందాం ఉదాహరణకి. అవకాశము వీళ్ళిద్దరూ కూడా కేంద్ర కోణాల్లో వచ్చేట్టుగా పెట్టాలి, లేదా లాభస్థానం వచ్చేట్టుగా పెట్టాలి. లేదా కోణం అంటే భాగ్యకోణం కదా అని చెప్పని పెడతారంటే కన్యారాశిలో కన్యాలగ్నాన్ని పెడదామంటే ఆ లగ్నంలో కేతు ఉన్నారు, సప్తమంలో రాహు, పనికిరాదు. అలాగే ఇంకా మనకి ఏమున్నాయి మనకి మంచివి అంటే మేషలగ్నం ఒకటి ఉంది. ఇప్పుడు వస్తున్నవన్నీ మేషలగ్న ముహూర్తాలు, కర్కాటక లగ్న ముహూర్తాలు. ఎందుకంటే బృహస్పతి అనుగ్రహం కర్కాటకానికైతే ఏకాదశంలో ఉంటుంది, ధనస్థానంలో కుటుంబ స్థానంలో శుక్రాచార్యులు వారు ఉంటారు. అదే మేషలగ్నం అయితే పంచమంలో శుక్రుడు, ద్వితీయంలో బృహస్పతి. అంటే ఇక్కడ రహస్యం ఏంటి? ఇది మంచి ముహూర్తమా కాదా అనేది ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తి తెలుసుకోవచ్చు. ఎలాగా అంటే గురువు గారు ఏ రాశిలో ఉన్నారు? గురువు గారు ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నారు. ఈ గురువుగారి యొక్క బలం మనకు కావాలి. గురువుగారు సప్తమ శుద్ధి ఒకటి ఉండాలి కాబట్టి సప్తమంలో ఉండకూడదు, మిగతా కేంద్రాల్లో ఉండొచ్చు. 1, 4, 10లో ఉండొచ్చు, కోణాలు 5, 9లో ఉండొచ్చు. అలా వచ్చేట్టుగా గురుబలం వచ్చేట్టుగా, లేదా ఏకాదశంలో శుభ ఏకాదశస్థా సర్వే అని ఉంది కాబట్టి ఏకాదశంలో వచ్చేట్టుగా గురుబలాన్ని నిర్ణయించుకునేట్టుగా మనం చూడాలి. ఇలా గురుబలం ఉన్న ముహూర్తము సర్వకార్యాలకి, ఒక వివాహానికే కాదు, సర్వశుభత్వానికి దేవగురువైన బృహస్పతి బలం అవసరం. అలాగే శుక్రాచార్యుల వారి యొక్క బలం వివాహానికి చాలా ముఖ్యమైంది. అలా ఒక్కొక్క ముహూర్తాన్ని బట్టి ఆ ముహూర్తము యొక్క ప్రాధాన్యతను అనుసరించి ఆ గ్రహము యొక్క బలం తీసుకోవాలి. అందులో శుభగ్రహాల యొక్క బలం సర్వ ఆవశ్యకము అని తెలియజేస్తోంది. ఎందుకైనా మంచిది మన ముహూర్తాలని మనమే నిర్ణయించుకునే క్రమంలో మనం కొంత, ఇదిగో ఈ భక్తి టీవీ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ శుభముహూర్తాల కార్యక్రమం ద్వారా కొంత, ఇప్పుడు ఇందాక సిద్ధాంతి గారు కొన్ని మంచి విషయాలు చెప్పారు, అలాగే ఇప్పుడు నేను చెప్పేవి, ఇలా అన్నీ తీసుకొని చూడాలి. ఏది తీసుకోవాలి? చాంద్రమానం గ్రహించాలా, సౌరమానం గ్రహించాలా? శాస్త్రం ఏం చెబుతోంది? అథవా అని చెప్పింది. ఏంటి అంటే చాంద్రేణ తిథికరణముద్వాహ క్షౌరం సర్వక్రియాస్తథా వ్రతోపవాసయాత్రాణం క్రియా చాంద్రేణ గృహ్యతే. అయ్యా మీరు ఏది చేస్తున్నా సరే చాంద్రమానంలో ఇవి చేయాలి. ఉద్వాహ అంటే ఇక్కడ వివాహ విషయ సంబంధమైన విషయాలు, వ్రతోపవాసం ఇక్కడ ఉపనయనము,
అలాగే చంద్ర సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా ఇలా చేయాలి. ఏం చెబుతున్నారంటే శ్రౌతస్మార్త క్రియా సర్వా కుర్యాత్ చాంద్రమాస ఋతుషు, చాంద్రమాసములు తీసుకోవాలి, చాంద్ర ఋతువులను తీసుకోవాలి. తత్ అభావేతు సౌరర్తుషు ఇది జ్యోతిర్విదాం మతం. ఏదైనా అభావం వచ్చి చాంద్రమానంలో నాకు ముహూర్త నిర్ణయానికి మంచి సమయం దొరకట్లేదు, ఇప్పుడే చెప్పుకుంటున్నాం మనం, ఈ శ్రావణ మాసంలో ఎక్కువ ముహూర్తాలు లేవు, మరి ఇప్పుడు అంతా అయిపోయింది కదా, మరి శూన్యమాసం అయిపోయింది, మూఢాలు అయిపోయినాయి, మరి విరివిగా బ్రహ్మాండంగా ముహూర్తాలు ఉండాలి కదా అంటే ఆ లగ్నాలని నిర్ణయించడానికి యోగ్యం కాకుండా ఈ గురువుకి ఈ శుక్రుడికి దగ్గరగా రాహుకేతులు ఉన్నారు. దానితో ఏమైపోతుంది, ఆ మీనలగ్నం నిర్ణయించడానికి లేకుండా పోయింది, ఇక్కడ ఈ కన్యాలగ్నం నిర్ణయించడానికి లేకపోయింది. అంటే బృహస్పతి యొక్క బలము తీసుకోవాలనే సర్కిల్ ఇవి అడ్డుపడుతున్నాయి. వీటితో పాటు మళ్ళీ మంగళవారాలు, మళ్ళీ తిథులు, మళ్ళీ నక్షత్రాలు, ఇవన్నీ అయిన తర్వాత తారాబలం దగ్గరికి వచ్చేసరికల్లా ముహూర్తం మంచిగానే ఉంటుంది, కానీ మనకి ఆ తార మనకు కుదిరిందా, క్షేమతార అయిందా, సంపత్తార అయిందా, అలాగే సాధన తార అయిందా, మిత్రపరమైత్ర తారలు, ఇంకా తప్పనప్పుడు కొన్నిట్లో కొన్ని విషయాలకి కొన్ని కార్యక్రమాలకి జన్మతార పనికొస్తుంది, కొన్ని కార్యక్రమాలకి జన్మతార పనికిరాదు. మనం కనుక శాస్త్రాన్ని చూసినట్లయితే బాలాన్నప్రాసన భుక్తి వ్రతబంధనేచ రాజాభిషేకే ఖలు జన్మధిష్ణియం, ఈ కార్యక్రమాలకి అన్నప్రాసనకి, అలాగే ఉపనయనానికి, అలాగే రాజ పట్టాభిషేకానికి జన్మ నక్షత్రం పనికొస్తుంది. దేనికి పనికిరాదు, ఇది జన్మధిష్ణియం శుభంతు. ఇక అనిష్టం చెబుతున్నాడు, ఇష్టం కాని అనిష్టం సతతం వివాహే సీమంత యాత్రాదిషు మంగళేషు. మంగళప్రదమైనటువంటి శుభ కార్యక్రమాల్లో ప్రధానంగా చేసేటటువంటి వివాహాది కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అక్కడ అనిష్టం, ఇష్టము కాని ఫలాన్ని మనం పొందుతాము. కాబట్టి జన్మతారలో చేయటానికి వీలు లేదు. ఇలా చాలా విషయాలను మనకి శాస్త్రాల్లో చెబుతున్నారు. ఇంకా చెప్పారు ఒక అడుగు ముందుకేసి, సర్వ ఋతువో వివాహస్య ఇది సూత్రాత్ యదా దక్షిణాయనే వివాహ తదా సమావర్తనమపి తత్రైవ. శాస్త్రంలో ఏం చెప్పారు, ఇక్కడ ఉత్తరాయణలోనే చేయమని చెప్పారు. ఎందుకని, అసలు శాస్త్రంలో ఏముందయ్యా అంటే సర్వ ఋతువో వివాహస్య ఇది సూత్రాత్, అన్ని చాంద్ర ఋతువులు వివాహానికి పనికొస్తాయి అన్నారు. మరి దక్షిణాయనం అనే శంక వస్తుందేమో, వచ్చినప్పటికి కూడా యథా దక్షిణాయనే వివాహ తదా సమావర్తనమపి తత్రైవ, అక్కడ చేయవలసినటువంటి ఆ సమావర్తన కార్యక్రమాలన్నీ కూడా అక్కడే చేయవచ్చయ్యా, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన బలాలు ఒకటి ఉన్నాయి. అసలు ముహూర్తం అంటే ఏంటి, మనం ఎందుకు పెట్టుకోలేం, ఈ కార్యక్రమం చూస్తే పెట్టేసుకోవచ్చు అందరూ. కారణం ఏంటయ్యా అంటే స్త్రీణాం గురుబలం శ్రేష్టం, స్త్రీ జాతకరీత్యా ఆ ముహూర్తంలో నిర్ణయించడానికి ఏం కావాలి, గురుబలం శ్రేష్టం. వారి యొక్క జాతకరీత్యా, లగ్నరీత్యా లేదా చంద్ర స్థానం రీత్యా గురుబలం ఉన్నదా లేదా ఈ సంవత్సరం. పెళ్లి చేసేయటం కాదు, అసలు ఇప్పుడు పెళ్లి చేయడానికి ఈ సంవత్సరం అనుకూలమా కాదా. స్త్రీణాం గురుబలం శ్రేష్టం పురుషాణాం రవేర్బలం, పురుషులకి చేసేటప్పుడు సూర్యుడి యొక్క బలం ఉండాలి. తయోశ్చంద్రయోర్బలం శ్రేష్టమితి గర్గేణ భాషితం. తయోశ్చంద్రబలం శ్రేష్టం, ఇద్దరికీ కూడా తస్మాత్ చంద్రబలం బలం అని చెప్పినట్టుగా చంద్రబలం ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, బలము అంటే ఆయన క్షీణచంద్రుడు కాకూడదు. 6, 8, 12 స్థానాల్లో మన జన్మ చంద్రుడి రీత్యా, మన జన్మ రాశి రీత్యా ముహూర్తం యొక్క చంద్రుడు షష్ఠ అష్ట రిప్పేషు 12లో ఉండకూడదు. 6, 8, 12లో చంద్రుడు ఉండకూడదు, క్షీణచంద్రుడు ఉండకూడదు. ఇటువంటివి చూసుకోవాలి. అలాగే సూర్యబలం అబ్బాయికి చూడాలి. ఇలా ఏ బలం ఎలా చూస్తే మంచిది, తర్వాత ఈ సూర్యబలంతో పాటు గురుబలం ఎలా ఉండాలి, అవన్నీ కూడా మళ్ళీ గురుగారు మాట్లాడిన తర్వాత తెలుసుకుందాం.